guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని 2-piece నైట్ డ్రెస్సెస్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే చూపిస్తాను ఇవాళ వీడియోలోని. మోస్ట్లీ అన్ని కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే చూపిస్తానండి ఇవాళ వీడియోలో చూపించే నైట్ డ్రెస్సెస్ అన్ని కూడా. బికాజ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కాటన్స్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ఎస్పెషలీ మాలాగా బీచ్ క్లైమేట్స్ లైక్ వైజాగ్, చెన్నై ఇట్లాంటి క్లైమేట్స్ అయితే ఖచ్చితంగా ఇట్లాంటి కాటన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను యూజువలీ ఎక్కువగా కొంచెం టాప్ లెంత్ షార్ట్గా ఉండేవే యూజ్ చేస్తాను. అట్లాంటి వీడియోస్ అది నేను పోస్ట్ చేసినప్పుడు కొంతమంది అడిగారండి కొంచెం లాంగ్ లెంత్ వచ్చే టాప్స్ అయితే చూపించమని చెప్పి. సో కొంచెం లాంగ్ లెంత్ వచ్చే టాప్స్ లాంటివి కార్డ్ సెట్ లాగా అనిపించే నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మంచి లైక్ ఆల్రెడీ నేను యూజ్ చేసిన బ్రాండ్స్ నుంచి, తెలిసిన బ్రాండ్స్ నుంచి అయితే తీసుకున్నాను. సో వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. So without any further delay, let's get into the video. Before getting into the video, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సైజ్ స్మాల్ తీసుకున్నాను. నాకు ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుందండి. లిబాస్ బ్రాండ్లో పర్ఫెక్ట్ ఫిట్ లాగా అయితే వస్తుంది. మంచి లైక్ మరీ లూజ్ కాదు మరీ టైట్ కాదు అన్నట్టు వస్తుంది. బట్ నైట్ వేర్ నాకు అట్లా వేసుకోవడం ఇష్టం ఉండదు. నేను ఒక సైజ్ పెద్దదే తీసుకుంటాను ఎప్పుడు కూడా నైట్ వేర్. బికాజ్ నైట్ వేర్ అంటే కంఫర్టబుల్గా ఉండడానికి నైట్ టైం అది వేసుకుంటాం కాబట్టి నాకు ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టము. నేను చాలా వీడియోస్లో అయితే స్పెసిఫై చేశానండి నేను యూజువలీ పెద్ద సైజే తీసుకుంటాను. సో స్మాల్ సైజ్లో నేను ఈ నైట్ వేర్ అయితే తీసుకున్నాను. ప్యూర్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చిందండి, మంచి సాఫ్ట్ కాటన్. బట్ ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ వైట్ కలర్ కాబట్టి లైట్గా ట్రాన్స్పరెంట్గానే ఉండింది. స్పెక్టివ్ వేసుకోవాలండి ఇదైతే మటుకు. సో ఇది వచ్చేసి నైట్ డ్రెస్. ఇట్లా మనకి సింపుల్గా వైట్ పైన పింక్ కలర్ బాందిని డాట్స్ లాగా ప్రింట్ అయితే వచ్చింది. సింపుల్ ఇట్లా రౌండ్ నెక్ లాగా వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా అయితే వచ్చి ఇట్లా సింపుల్ నైట్ డ్రెస్ అయితే వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చి ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ ఉందండి. నైట్ టైమ్స్ లైక్ మార్నింగ్ మరి ఎండగా ఉన్నప్పుడు మార్నింగ్స్ వేసుకున్నా సరే కూడా చాలా కంఫర్టబుల్ అయితే అనిపిస్తుంది. సో ఇట్లా సింపుల్గా టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్తో మనకి ఇలా సెమీ ఎలాస్టిక్తో బాటమ్ అయితే వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మనకి ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. లూజ్గా ఇలా ప్లాజో లాగా లూజ్ ఫిట్టింగ్తో అయితే వచ్చిందండి. అండ్ దీనికి ఇట్లాగా సెమీ ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు. అండ్ ఫ్రంట్ ఇక్కడ 2 సైడ్స్ పాకెట్ అయితే వచ్చింది. ఇట్లా పాకెట్ అయితే వచ్చి ఇట్లా సింపుల్గా ప్లాజో ప్యాంట్ వచ్చి ఇలాగ నైట్ డ్రెస్ సెట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉండింది. సమ్మర్స్లో వేసుకోవడానికి మంచి స్కిన్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే వచ్చాయండి నాకైతేనే. నాకు ఎగ్జాక్ట్ ప్రైసెస్ గుర్తులేవు బికాస్ బల్క్గా ఆర్డర్ పెట్టేస్తాను కాబట్టి నేను అన్ని వీడియోస్కి ఒకేసారి. బట్ ఐ మేక్ ష్యూర్ అన్నీ కూడా కొంచెం అట్లా అని బడ్జెట్ కోసం చూస్తూ క్వాలిటీ బాగోని కూడా పిక్ చేయను. క్వాలిటీ కూడా బాగుండి ప్రైస్ కూడా బాగా అనిపించేవే పిక్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది కూడా సైజ్ స్మాలే తీసుకున్నాను నేను. అండ్ లెంత్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొంచెం థై లెంత్ మీదకే అయితే వస్తాయండి. అంటే హిప్ రీజన్ దాటి కిందకైతే వస్తాయి మోస్ట్లీ వాళ్ళు చూపించేవన్నీ కూడా. దీనిపైన ప్రింట్ అయితే బాగుండిందండి. మంచి బ్లాక్ ప్రింట్ స్టైల్లో మనకి దీనిపైన బ్లాక్ ప్రింట్ స్టైల్లో ప్రింట్ అయితే వచ్చింది. అండ్ కింద కట్ కూడా రెగ్యులర్ కట్ లాగా కాకుండా ఇట్లా రౌండ్ షేప్లో మనకి కట్ అయితే వచ్చింది. ఇక్కడ పక్కన ఇలా రౌండ్గా హెమ్ అయితే వచ్చింది కిందన. అండ్ దీనికి నెక్ ఏంటంటే ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి చిన్న స్లిట్ లాగా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇలా సింపుల్గా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇదైతే ట్రాన్స్పరెంట్ లేదండి బట్ ఫ్యాబ్రిక్ మటుకు మంచి సాఫ్ట్ థిన్ కాటన్ స్టైల్లో అయితే వచ్చింది. దీనికి లైనింగ్ లేదు, అట్లా అని ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. ఫస్ట్ చూపించిందంటే ట్రాన్స్పరెంట్గానే ఉంది బికాజ్ వైట్ కలర్స్ యూజువలీ ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. సో ఇట్లా మనకి ఇలాగ సింపుల్ బ్లాక్ ప్రింట్ స్టైల్లో ఇట్లాగా టాప్ అయితే వచ్చింది. మోస్ట్లీ అన్నీ కూడా కార్డ్ స్టైల్లోనే తీసుకున్నాను నేను. ఇప్పుడు కార్డ్ స్టైల్స్ అయితే ట్రెండ్లో ఉన్నాయండి. ఇంత లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సేమ్
కలర్ ఉండేదానికన్నా టాప్ అండ్ బాటమ్ డిఫరెంట్ కలర్స్ ఉంటే ట్రెండ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే టాప్ అండ్ బాటమ్ అన్నీ కూడా సేమ్ కలర్ వచ్చేలా తీసుకోవడమే ట్రెండ్. సో ఇట్లా దీనికైతే ఇలా సెమీ ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. మరీ ఫ్లేర్ ఎక్కువ లేదు, అలానే ఫ్లేర్ తక్కువ లేదు, కొంచెం ఆల్మోస్ట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగే ఉండింది, బట్ ఫ్లేర్ అయితే ఎక్కువ అయితే వచ్చింది. ఇలా బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఒక సైడ్ పాకెట్ అయితే వచ్చిందండి. ఈ నైట్ వేర్కి పాకెట్ వచ్చి ఇట్లా సింపుల్గా కార్డ్ స్టైల్లో సేమ్ కలర్లో మనకి సెట్ అయితే వచ్చింది. ఇది కూడా సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి ఏంటంటే సమ్మర్స్లో ఓవర్ స్వెట్ అట్లా అవుతుంది, మనకి ఓవర్ స్వెట్ అది అవుతుంది. అండ్ మిగిలిన స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్స్ అదంతా కూడా కొంచెం బాడీ హగ్గింగ్గా ఉండి అంత నీట్ లుక్ అయితే అనిపించదు. సో కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు ఇట్లాంటి థిన్ సాఫ్ట్ కాటన్స్ నైట్ వేర్స్ వేసుకుంటే కంఫర్టబుల్గానే ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి స్నఫ్ కలర్ అయితే వచ్చింది, లైట్ బ్రౌన్ షేడ్లో అయితే వచ్చింది. ఇది ఫ్రమ్ బ్రాండ్ రాజమందిర్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పి, ఇది కూడా బాగుంటుందండి. ఈ బ్రాండ్లో కూడా నేను ఆల్రెడీ నైట్ వేర్ కలెక్షన్ అయితే తీసుకున్నాను, బాగుంటుంది. మంచి ప్యూర్ కాటన్లో అయితే వస్తాయి. సో ఇది కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మనకి. అండ్ దీనికి కూడా లైనింగ్ అయితే ఏం రాలేదు, బట్ డార్క్ కలర్ కాబట్టి పెద్దగా ఏమీ అంత ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించదు. లేదంటే బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుని పేరప్ చేసుకోవచ్చు. అండ్ టాప్ అయితే కొంచెం లెంత్ ఎక్కువ వచ్చిందండి. ఇందాక చూపించిన ఫస్ట్ వాటి కన్నా ఇదైతే లెంత్ కొంచెం ఎక్కువే వచ్చింది మనకి. ఇది థై రీజన్ వరకు అయితే వస్తుంది మనకి. సో లెంత్ అయితే ఎక్కువ వచ్చి ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడ చిన్న వీ షేప్ లాగా వచ్చి ఇలా స్నఫ్ కలర్ పైన మొత్తం మెరూన్ కలర్తో మెరూన్ కలర్ అండ్ కొంచెం లైట్ లైక్ సేమ్ స్నఫ్ కలర్ ఇంకా లైటర్ షేడ్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి. దీనిపైన ప్రింట్ కూడా బాగుందండి, డీసెంట్ ప్రింట్. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇట్లా లెంత్ అయితే ఎక్కువ వచ్చి ఇలా సింపుల్ నైట్ డ్రెస్ అయితే వచ్చింది. ఇదైతే లెంత్ ఎక్కువ వచ్చిందండి. లైక్ మరీ కొంచెం లో బాడీ హెవీగా ఉండేవాళ్ళు ఇట్లాంటివి ట్రై చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పక్కన కూడా దీనికి స్లిట్స్ అయితే వచ్చాయి. సో పక్కన మనకి దీనికి స్లిట్ కూడా వచ్చింది ఈ నైట్ వేర్కి. ఇది కూడా నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, అన్నీ కూడా నేను సైజ్ స్మాలే తీసుకున్నానండి. నాకు ఎక్స్ట్రా స్మాల్ సరిపోతాయి, ఇవి కొంచెం లూజ్ అవుతాయి ఖచ్చితంగా నాకు. బట్ నైట్ వేర్ అంటే లూజ్గా వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ కొంచెం చబ్బీ సైడ్ ఉండేవాళ్ళు స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్ కాకుండా ఇట్లాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండ్ మరీ ఫిట్గా ఉన్న సైజ్ కాకుండా ఒక సైజ్ పెద్దది తీసుకుంటే కంఫర్టబుల్గానే ఉంటుంది, నీట్ లుక్ కూడా వస్తుందండి ఈ నైట్ వేర్స్ ఇట్లా కొంచెం లూజ్గా తీసుకుంటేనే. సో ఇది వచ్చేసి టాప్, బాటమ్ కూడా సేమ్ టాప్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్తో అదే కాటన్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లా అయితే వచ్చింది. ఇది కొంచెం రఫ్గా ఉండిందండి ఫ్యాబ్రిక్, మేబీ కొత్తది మూలాన కొంచెం స్టార్చ్ ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుందేమో. కంపేర్ టు ఫస్ట్ చూపించిన వాటికన్నా కొంచెం రఫ్ ఉండింది, మేబీ బికాస్ ఆఫ్ స్టార్చ్ కూడా అయి ఉండొచ్చు, కొత్త వాటికి కొంచెం స్టార్చ్ పెడతారు కాబట్టి. అండ్ ఇట్లాగా మనకి పాకెట్స్ వచ్చాయి, బోత్ సైడ్స్ పాకెట్ వచ్చి మనకి టాప్ ఏదైతే వచ్చిందో అదే సేమ్ ఫ్యాబ్రిక్తో అదే సేమ్ ప్రింట్తో మనకి బాటమ్ కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది మంచి హాఫ్ వైట్ కలర్లో అయితే వచ్చింది. ఇందాక తీసుకున్నదండి సేమ్ బ్రాండ్ అండ్ సేమ్ మోడల్ అయితే వచ్చింది. ఇక్కడ పక్కన స్లిట్ అయితే వచ్చి మనకి ఇట్లాగా టాప్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ అండి. దీనిపైన ప్రింట్ కూడా చాలా సెటిల్ అండ్ నీట్గా వచ్చింది. నెక్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమ్ వచ్చాయి అన్నిటికీ ఇవాళ చూపించేవి. ఇట్లా రౌండ్ నెక్స్ లాగా వచ్చి ఇక్కడ ఇలాగా చిన్న స్లిట్ లాగా అయితే వచ్చింది. సో చాలా మంది అడుగుతున్నారండి హై కలర్స్ వద్దు బికాస్ సమ్మర్ కాబట్టి అని చెప్పి. సో మోస్ట్లీ అన్ని కూడా కొంచెం ఇట్లాంటి యూ షేప్ నెక్స్వే తీసుకున్నాను. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా 3/4 స్లీవ్స్ వచ్చి ఇలా సింపుల్గా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి టాప్ అయితే వచ్చింది. ఇదైతే లెంత్ ఎక్కువ వచ్చిందండి. లెంత్ ఎక్కువ అంటే ఇందాక స్నఫ్ కలర్ది ఏ లెంత్ వచ్చిందో అదే సేమ్ లెంత్ వచ్చింది. నేను పక్కన వేసుకుని పెడతాను కాబట్టి ఇవి ఆబ్వియస్లీ లైక్ ఎంత లెంత్ వచ్చిందని చెప్పి. నా హైట్ వచ్చేసి 5'4". ఇది కొంచెం లైట్ కలర్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. స్పెగటీ వేసుకుంటే అంత ఆడ్గా అయితే ఏం తెలియదండి. అండ్ దీనికి ఇట్లాగా మనకి బాటమ్ అయితే వచ్చింది. సేమ్ టాప్ ఏదైతే వచ్చిందో అదే వచ్చింది మనకి బాటమ్, స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ టై చేసుకోవడానికి ఇక్కడ డ్రా స్ట్రింగ్స్ వచ్చాయి. అంటే ఇన్ కేస్ ఎలాస్టిక్ అది పాడైనా సరే కూడా ఈ థ్రెడ్స్ యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ ఎలాస్టిక్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఒకవేళ ఐరన్ చేస్తే మటుకు ఎలాస్టిక్ మీద అయితే ఐరన్ చేయొద్దండి. ఎలాస్టిక్ మీద ఐరన్ చేస్తే ఎలాస్టిసిటీ పోతుంది ఎలాస్టిక్ది. సో ఒకవేళ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అనుకుంటే ఎలాస్టిక్స్ మటుకు వాటి పైన అయితే ఐరన్ చేయొద్దు. అండ్ బోత్ సైడ్స్ మనకి పాకెట్ అయితే వచ్చి ఇట్లా సింపుల్ నైట్ డ్రెస్సెస్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గా ఉండిందండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మేబీ బికాజ్ కొత్తది మూలాన కొంచెం స్టార్చ్ ఎక్కువ పెడతారు, దానివల్ల అనిపిస్తుందేమో.
బట్ సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. ఇట్లా థిన్ సాఫ్ట్ కాటన్స్. ఇది వచ్చేసి లాస్ట్ అండి. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను. ఇవాళ అన్ని కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో చూపించాను. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ చాలా మంది అడుగుతున్నారు. సో ఇట్లా మంచి వైలెట్ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే 10/10 మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది. నాకైతే నచ్చిందండి ఫ్యాబ్రిక్. సమ్మర్స్లో వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్ ఉంటుంది. ఇట్లాగా మంచి లైక్ రౌండ్ నెక్ లాగా బోట్ నెక్ లాగా వచ్చి చిన్న స్లిట్ లాగా వచ్చింది. ఇవాళ వీడియోలో చూపించిన అన్ని ప్రోడక్ట్స్వి సేమ్ మోరోర్లెస్ సేమ్ నెక్ ప్యాటర్న్ అయితే వచ్చింది మనకి. సో ఇట్లా మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి నైట్ డ్రెస్ అయితే వచ్చింది. ఇది కూడా సైజ్ స్మాల్ తీసుకున్నాను. నాకు ఎస్ అండి కంఫర్టబుల్ ఫిట్ అయితే వచ్చింది. మరీ లూజ్ కాదు, మరీ టైట్ కాదు, కంఫర్టబుల్ ఫిట్ అయితే వచ్చాయి నాకు. సో ఇట్లా మంచి ప్యూర్ కాటన్లో 3/4 స్లీవ్స్ వచ్చి ఇట్లాగా టాప్ అయితే వచ్చింది. అండ్ బాటమ్ కూడా టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే ప్రింట్ ప్యాటర్న్తో మనకి పాకెట్స్ అయితే వచ్చి ఇలాగా నైట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇలా బాటమ్ అయితే వచ్చింది మనకి. ఇది స్ట్రైట్ కట్ బాటమ్ లాగా మనకి మంచి ఫ్లేయర్ తక్కువ వచ్చి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇట్లా మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ బాగుందండి. క్వాలిటీ అయితే నాకు నచ్చాయి. సో ఇట్లా పాకెట్ అయితే వచ్చింది. సమ్మర్స్లో వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్ ఆప్షన్. అండ్ ఒకవేళ కొంచెం లో హెవీ బాడీ ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రెచ్ లైన్ టైప్ అది బాటమ్ వేసుకొని టీషర్ట్స్ అది వేసుకునే దానికన్నా ఇట్లాంటి కాటన్ టైప్ వేసుకుంటే కంఫర్టబుల్గానే ఉంటాయి. లుక్ కూడా మంచి నీట్గా అయితే ఉంటుంది. నేనైతే నైట్ డ్రెస్సెస్ ఆబ్వియస్లీ సైజ్ పెద్దదే తీసుకుంటానండి. సో కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు, హెవీ లోవర్ బాడీ ఉండే వాళ్ళు కూడా కొంచెం ఒక సైజ్ పెద్దది తీసుకొని నైట్ డ్రెస్సెస్ పేరప్ చేసుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది, నీట్ లుక్ కూడా వస్తుంది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.